ఒక విషయం సార్, పాయింట్స్. ఇప్పుడు కొన్ని విషయాలను మనం చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేయాలి సార్. కవిత చెప్పింది అని ఇంతకుముందు కాంగ్రెస్ ఆయన డాక్టర్ మహేష్ ఎవరో మాట్లాడారు కదా. కవిత ఏందండి, షీజ్ ఎ కైట్. ఇవాళ ఆమె దారాన్ని రేవంత్ రెడ్డి చేతిలో పెట్టుకొని గోతాలు కొట్టిస్తున్నాడు, పైకి ఎక్కిస్తున్నాడు, కింద పడేస్తున్నాడు, రకరకాల వ్యవహారాలు చేస్తున్నాడు. కవిత అనే వ్యక్తికి అసలు క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటే కవిత ఈజ్ అక్యూజ్డ్ ఇన్ అ వెరీ సీరియస్ అఫెన్స్ కాల్డ్ లిక్కర్ స్కామ్. కాబట్టి ఒక అక్యూజ్డ్ కెన్ లై, అక్యూజ్డ్ కెన్ ఇన్వాల్వ్ మెనీ పీపుల్ ఇన్ ది క్రైమ్, అండ్ దట్ ఈస్ ద ట్రెండ్. అంటే క్రిమినల్ లా తెలిసిన వాళ్ళకి ప్రతి వ్యక్తికి ఏముంటుందంటే మినిమం పరిజ్ఞానం ఎట్లా ఉంటుందంటే ఒకడే అక్యూజ్డ్, ఇద్దరే అక్యూజ్డ్లు ఉంటే కేసును ఎంక్వైరీ చేయడము, ఇన్వెస్టిగేషన్ చేయడం చాలా సులభం. ఒక 100 మందిని ఇన్వాల్వ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే క్రైమ్ గెట్స్ డైల్యూటెడ్. కాబట్టి కవిత ఏదో చెప్పింది, కవిత మాట్లాడింది, బయట పోయి చెప్పింది అని అంటే అది కరెక్ట్ కాదు. కవితకు సంబంధించిన వ్యవహారాలు సీరియస్ తీసుకోవడానికి వీల్లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, బీజేపీ చాలా సెలెక్టివ్ గా బిహేవ్ చేస్తుంది. బీజేపీ దగ్గర చిత్తశుద్ధి లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సిబిఐ అనే సంస్థ ఒక ఇండిపెండెంట్ సంస్థ, వాళ్ళు వచ్చి మేము దాన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును టేక్ ఓవర్ చేస్తాము. ఎందుకంటే ప్రాథమికంగా దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా న్యాయ వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి కొంతమంది జడ్జుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా వాళ్ళు ప్రాథమికంగా తేలింది. కాబట్టి ఇది న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తికి సంబంధించింది. ఇట్లాంటి నేరాల మీద సరైన విచారణ జరపకపోతే, వీటి మీద సరైన అంటే ఎవరైతే గిల్టీయో వాళ్ళ మీద పనిష్మెంట్ తీయకపోతే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంగా మేము సిద్ధంగా ఉన్నాము, సిబిఐ కూడా సిద్ధంగా ఉంది. మీరు మాకు అవకాశం ఇవ్వండి అని సుప్రీంకోర్టును అడిగితే 5 నిమిషాల్లో ఇస్తారు. అయోధ్య కేసులో ఎందుకు తొందరపడ్డారు? 371 ఆర్టికల్ అబ్రగేషన్ లో ఎందుకు తొందరపడ్డారు? రోజు సొలిసిటర్ జనరల్ పోయి అడిగినారు కదా. ఇవాళ ఇంత పెద్ద అంశంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఏముంటుంది? జీవిత ఖైదు, అంతకంటే ఎక్కువ శిక్ష పడేటువంటి అర్హత గల కేసెస్ లోనేమో 90 రోజుల్లో, తర్వాత అంతకంటే తక్కువ పనిష్మెంట్ పడేటువంటి వాటిలలో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలా? ఇంకెంతకాలం చేస్తారు ఈ ఇన్వెస్టిగేషన్? ఇది ఇప్పుడు ఏంటంటే నైని బొగ్గు గనులకు సంబంధించిన వివాదము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గొంతును పిసుకుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది. కాబట్టి మళ్ళీ అనవసరంగా ఇప్పుడు హరీష్ రావు టాపిక్ తీసుకొచ్చినారు. పోయి ఎవరైనా రైట్ పర్సన్ దగ్గరికి పోయినారా అంటే అట్లా లేదు. ఇదేంటంటే ఇది ఒక ధారావాహిక లాగా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. 2 విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ అనే పార్టీని అంతమొందించాలా అనేటువంటి ఒక పద్ధతి ప్రకారంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. మీరు నిన్న మొన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల సరళి కనుక చూస్తే, ఇండియా అలయన్స్ ని వ్యతిరేకిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన యూపీఏ గవర్నమెంట్ లో వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్, దే ఆర్ ఎక్స్టెండింగ్ సపోర్ట్ అండ్ దేర్ మినిస్టర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని తెలంగాణలో స్థిరపరచాలా అనేటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాటలు, ఆయన ఇండియా అలయన్స్ లో భాగస్వామ్యమా ముఖ్యమంత్రి, లేకపోతే యూపీఏ గవర్నమెంట్ లో భాగస్వామ్యమా? యూపీఏ గవర్నమెంట్ చేసేటువంటి చాలా అరాచకాలను పూర్తిగా నిర్ద్వందంగా కళ్ళు మూసుకొని మద్దతిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ నిధుల వరద తెచ్చుకున్నాడు. రాజకీయ అవకాశవాదంతో తన ప్రాంతాన్ని, తన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ఆయన తెచ్చుకుంటున్న నిధులు వేరే ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు. ఆయన ఏది అడిగితే అది వచ్చింది. ఇవాళ మీకు గూగుల్ది ఏఐ సెంటర్ కూడా ఇవాళ వైజాగ్ వచ్చింది అని అంటే అంత సులభంగా తెలంగాణకి ఏది రావట్లేదు. కాబట్టి నేను అనేది ఏమంటే, ఒకవేళ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఒక తీసుకురావాలా, ఒక తుదికి తీసుకురావాలనంటే సిబిఐ మస్ట్ టెల్ ద సుప్రీం కోర్ట్, సార్ వీఆర్ రెడీ, ఇట్ హ్యాస్ టు బి గాన్ ఇన్ టు దేశ భద్రత. సుమోటోగా తీసుకోవచ్చా సుప్రీం కోర్టుకు చెప్పి? అయితే ఎవరైనా కోర్టులో పిల్లు వేయాలి మీలాంటి వాళ్ళు. లేదు, ఆల్రెడీ మన హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద అప్పీల్ ఉంది కదా. అప్పీల్ ఉంది సార్, మాది కోర్టులో అప్పీల్ ఉంది సార్. మాది ఏది ఫోన్ ట్యాపింగ్ అప్పీల్ ఉంది సార్, సుప్రీం కోర్టులో అప్పీల్ మాది పెండింగ్ లో ఉంది సార్. ఇంకా దాంట్లో విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ మీద డివిజన్ బెంచ్ అయిపోయింది. తర్వాత సుప్రీం కోర్టులో అది వాళ్ళ పెండింగ్ లో ఉంది. ఆ అంశాన్ని ఒక్కరోజు మెన్షన్ చేసి తీసుకురావచ్చు. చేస్తున్నాం సార్, డేట్ల మీద డేట్లు వస్తున్నాయి సార్, చేస్తున్నాం సార్. నేను కూడా ఒక రోజు నాకు తెలిసి మన అడ్వకేట్ కూడా ఢిల్లీకి వచ్చినప్పుడు కలిసాను సార్. పెండింగ్ లో ఉంది,
బట్ మెన్షన్ నాకు ఆథరైజేషన్ ఇస్తారా? రేపు పొద్దునటే మెన్షన్ చేసి తెప్పిస్తుంది అని అంత అట్లా లేదు సార్, మేము మెన్షన్ చేస్తూనే ఉన్నారు సార్. అది కాదు, మీరు చెప్పండి దయచేసి. మీరు అంటే అఫ్ కోర్స్ మిమ్మల్ని నేను ఇరకాటలు పెట్టడం నా ఉద్దేశం కాదనుకోండి, ఎందుకంటే మీ పొలిటికల్ నెసెసిటీస్ మీకు ఉంటాయి. కానీ అంటే విషయం ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్తుంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు మొన్న ఒక విషయం చెప్పినారు. ఏమని? పిల్లు కాదు సార్, రిట్ అప్పీల్ సార్, పిల్లు కాదు, రిట్ అప్పీల్ ఉంది. కాదు, ఎస్ఎల్పి క్రిమినల్, నాట్ రిట్ అప్పీల్. రిట్ అప్పీల్ ఇస్ ఇన్ ఎస్ఎల్పి పెండింగ్ సార్, అంతే. ఎస్ఎల్పి క్రిమినల్. అది ఒకవేళ నెంబరింగ్ అయిపోయిన తర్వాత అదేమవుతుంది? సివిల్ అప్పీల్ క్రైమ్ అవుతుంది, అంటే క్రిమినల్ అప్పీల్ అవుతుంది అది. సో ఇప్పుడు క్రిమినల్ అప్పీల్ స్టేజ్ లో ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఇది తర్వాత న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులు, సర్వింగ్ న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినారు అనే అంశం బహిర్గతం అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆ అంశాన్ని అంత సులభంగా తీసుకోదు. మీరు విషయాలని అంటే ఎట్లా అంటే అదేదో ధర్మరాజుతో చెప్పించారు కదా, నరోవా కుంజరోవా అని, అశ్వత్థామ హతహ నరోవా కుంజరోవా అని అన్నట్టుగా మీరు అంటా ఉన్నారు. అట్లా కాదు, మీరు దోబుచులాడకండి. మీరు యు ట్రై టు టేక్ ది బుల్ బై హార్న్స్. యు టెల్ ద కోర్ట్, సార్, దిస్ ఇన్వాల్వ్స్ ది ఇంటిగ్రిటీ అండ్ ది సేఫ్టీ ఆఫ్ ది జడ్జెస్. దే హ్యావ్ మిస్మేనేజ్డ్ ది హోల్ థింగ్. దే హ్యావ్ మిస్యూజ్డ్ ది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ అని చెప్పండి. సుప్రీంకోర్టు పట్టించుకోదా? పోనీ మా జడ్జిల ఫోన్లను మీరు ట్యాప్ చేయండి అని అంటదా? శరత్ గారు, మీరు ఇంతకుముందు అన్నారు ఈ పెంట మొత్తానికి కారణం ప్రభాకర్ రావు. ఒక నిమిషం, హైకోర్టులో ఏ జడ్జిల ఫోన్ అయితే ట్యాప్ అయినదో ఆ జడ్జిలో జడ్జిమెంట్ ఇచ్చారు సార్ హైకోర్టు. ఆ జడ్జిమెంట్ ఇవ్వలేదు. సారీ ప్లీజ్. ఏమని ఇచ్చారు సార్? ఏ జడ్జిలు అయిందో నన్ను చెప్పంటే చెప్తాను. ఆ జడ్జిలు కాదు, అంటే ఏ జడ్జిలు అయితే అంటే నేను జడ్జిలు అందరినీ కలిపి ఇస్తున్నాను సార్. ఏ పలానా జడ్జిది అయింది ఆయన ఇచ్చిందని అంటలేను, జడ్జిలో ఇచ్చారు కదా ఒక జడ్జిమెంట్ అంటున్నా. అట్లా నేను సుప్రీంకోర్టు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చెప్పింది? అందుకే దాని సీరియస్నెస్ అర్థం చేసుకుని హైకోర్టు వాళ్ళు సిబిఐకి అప్పగిచ్చారు. మీరు హైకోర్టు ఏదైతే సీరియస్నెస్ ను చూపెట్టిందో అంత మీ కేంద్ర ప్రభుత్వం చూపెట్టలేకపోతుంది. యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సూ ది మ్యాటర్ ప్రాపర్లీ. మీకు అవసరం ఉన్న అంశాలను ఎట్లా ఉరుకుతున్నారు మీరు? వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎట్లా ఎస్ఎల్పీ వేసినారండి? అక్కడ కలకత్తా వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్, వెస్ట్ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ గెలవాలని అనుకుంటారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ వేసుకోవాలనుకుంటారు, రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ వేసుకోవాలనుకుంటారు. వాళ్ళ హైకమాండ్ కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. మమతా బెనర్జీ మీద గెలవాలా, రేవంత్ రెడ్డి మనోడే, కేసీఆర్ మనోడే, ఇద్దరు ఎవరైనా ఎలక్షన్ టైం కు మళ్ళీ దారికి వస్తారని అనుకుంటారు. తేడా ఉంది కదా. పాపం ప్రకాష్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ హైకమాండ్ బాగుంటే పాపం ఈ రాష్ట్ర నేతలకు ఇబ్బంది ఉంది, కానీ హైకమాండ్ కూడా అట్లే ఆలోచిస్తుంది. చూద్దాం. ఇద్దరు మన జేబులోనే ఉన్నారు. చంద్రబాబు, ఒక నిమిషం, చంద్రబాబు జేబులోనే ఉన్నాడు, జగన్ జేబులోనే ఉన్నాడు, రేవంత్ రెడ్డి జేబులోనే ఉన్నాడు, కేసీఆర్ జేబులోనే ఉన్నాడు. ఇంకెందుకు అందరు మనవాళ్లే, ఎందుకు మనకు పంచాయతీ అని అనుకుంటారు బీజేపీ. అట్లేం లేదు సార్, అట్లేం అంతా మనోళ్లే. నలుగురు, రెండు రాష్ట్రాలు ఎవరన్నా భారతీయ జనతా పార్టీకి ఎదురు తిరిగే, గతంలో కేసీఆర్ ఎదురు తిరిగితే ఏమైందో చూశారు. కవిత జైలుకి వెళ్లాల్సి వచ్చింది. మిగతా పార్టీలు ఏవి డేర్ చేసే పరిస్థితులు లేవు కదా ఇవాళ. బాధ గారు, నేను లాస్ట్ టైం బండి సంజయ్ గారు అయితే మినిస్టర్ ఆఫ్ హోమ్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్, ఇక్కడ వచ్చి పెడబో